కాకినాడ జిల్లా జగ్గంపేట మల్లేపల్లి వద్ద ఉన్నటువంటి ఏదైతే రాయుడు గారి హోటల్లో అయితే ఇక్కడ శ్రీవారి యొక్క నమూనాని ఏర్పాటు చేసినది అయితే వివాదాస్పదంగా మారింది. గత కొన్నాళ్ళ నుంచి కూడా దీనిపై చర్చ అయితే జరుగుతుంది. అలాగే హోటల్లో ఈ విధంగా శ్రీవారి నమూనాని ఏర్పాటు చేసి ఇక్కడ ఎన్వీలు అలాగే ఇవన్నీ కూడా మటన్లు ఇవన్నీ కూడా వడ్డించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాద్ధాంతం జరుగుతుంది. దీనిపై అయితే ప్రస్తుతం హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు కొంతమంది హిందూ సంఘాలకు సంబంధించినటువంటి స్వామీజీలందరూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దీని మీద ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? హోటల్ బాగుండాలి, వాళ్ళ వ్యాపారం బాగుండాలి, వారు బాగుండాలి. అదే సమయంలో అట్ ది సేమ్ టైం హిందూ మనోభావాలు గాయపడకూడదు, మన వెంకటేశ్వర స్వామి ప్రాశస్యం తగ్గకూడదు, కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి మనోభావాలు బాధపడకూడదని మా ఆకాంక్ష. మీరు హోటల్లో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకోండి, మీకు నచ్చిన దైవాలు పెట్టుకోండి ఉభయ రాష్ట్రాల్లో, కానీ ఆలయ నమూనాలు మాత్రం దయచేసి వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనా సెట్ వేయడం, శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఆలయ నమూనా సెట్ వేయడం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ గోపురంతో సెట్ వేయడం. ఆలయాలు మీరు హోటల్స్లో సెట్లు వేస్తే ఒక ఆలయానికి వెళ్తే చూడగానే మనం చేతులు దండం పెడతాం. అటువంటిది ఆలయాలు సెట్లు వేసి వ్యాపార కేంద్రాలుగా ఆ హోటల్స్లో మీరు వ్యాపారానికి వాడుకుంటే అది మన దైవాన్ని మనమే కించపరచుకోవడం, మన స్వామికి మనమే మాయని మచ్చ తేవడం. ఇది చాలా బాధాకరం. లోనకి వెళ్ళి చూస్తే ఆనంద నిలయం నమూనా ఉంది, ద్వారబంధాలు కనబడుతున్నాయి, పక్కనే ద్వారపాలకులు జేవిజీలు ఉన్నారు. ఏమిటిది అంటే మన దైవాన్ని మన ఆలయాన్ని మనమే ఇలాగా బజార్కి ఈడ్చేస్తామా? ఇప్పటికే మన హిందూ ధర్మం మీద అనేక దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో మన హిందుత్వాన్ని మనమే కించపరుచుకుంటే ఎంత బాధాకరం. కాబట్టి స్థానిక శాసనసభ్యులు జోస్యుల్ నెహ్రూ గారే ప్రారంభించారట. వారంటే మాకు ఎంతో అభిప్రాయం, మంచి అభిప్రాయం ఉంది, వారి మీద ప్రేమ ఉంది. అయ్యా దయచేసి మీరు ఇక్కడ టీటీడీ మెంబర్గా మీరు ఉన్నారు, మీరు ఈ సమస్యను పరిష్కారం చేయాలి. ఇంత డ్రాగాన్ చేయకూడదు. ఇన్ని రోజులు సమస్య వచ్చింది, ఒక వెంకటేశ్వరం ఫోటో పెట్టుకోమని మనకి ఏ అభ్యంతరం లేదు. హోటల్స్లో ఏ హోటల్లో వారు నచ్చిన దైవాలు పెట్టుకోమని మనకేం అభ్యంతరం, మీ వ్యాపారాలు బాగా చేసుకోండి. కానీ ఆలయాల నమూనాలు తెచ్చిపెట్టే మాత్రం ఇది సమంజసం కాదు. మన దైవాలు మనమే కించపరచుకోవడం. ఒక టీటీడీ మెంబర్గా మీరు ఉన్నారు, దయచేసి ఆలయం ఇక్కడ జరుగుతున్నటువంటి ఆలయ నమూనాతో ఏదైతే ఉందో ఆనంద నిలయం, మీరు టీటీడీ మెంబర్గా మీరు ఉన్నారు, మీ నియోజకవర్గంలో సమస్యని మీరు పరిష్కరించకపోతే ఇక్కడ టీటీడీలో సమస్యలు మీరు ఏం పరిష్కరిస్తారనేటువంటి అపవాదు మీకు రాకూడదు. ఖచ్చితంగా టీటీడీ అధికారులు కూడా మాట్లాడాలి. జనసేన నాయకులు కిరణ్ రాయలు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన సనాతనవాదులు మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా హిందువుల మనోభావాలు గాయపరచకూడదు, మన దైవాల్ని సెంటిమెంట్ని గాయపరచకూడదు, మన దేవుళ్ళకు ఉండేటటువంటి ఆ శాంటిటీ అలాగే ఉండాలి, దాన్ని ఎవ్వరూ కూడా భంగపరచకూడదని మా కోరిక. అంటే ప్రధానంగా అది గుడా ఆర్ట్ ఒక సెట్ ఈ విధంగా వేసాం, కానీ ఇది వాళ్ళ కులదైవంగా భావించి ఈ విధంగా సెట్ వేయడం జరిగిందని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఒక గుడా ఆర్ట్లో ఈ విధంగా డిజైన్ ఎంత ఆ విధంగా పెట్టాం, కేవలం 2 అడుగుల విస్తరణలో పెట్టడం జరిగింది. ఇప్పుడు రాజకీయ నాయకులు పెద్ద కటౌట్లు పెడతారు, ఆ కటౌట్లు పూలదండలు వేస్తారు. దేనికి వేస్తారు పూలదండలు? అయితే దాన్ని పూలదండలు వేస్తే ఎవరైనా తెలుసో తెలియకో ఏదైనా ఒక పేడతో దేనితో కొడితే ఏమవుతుంది? మరి కటౌటే కదా అది. కటౌట్కి ఏమైనా ఆ కటౌట్ని ముట్టినా చింపేసినా అప్పుడప్పుడు ఫ్లెక్సీలు చింపేస్తుంటారు, ఒకరికొకరు పడక చింపేస్తే పెద్ద రాద్ధాంతం అయిపోవడం లేదా? మీరు అక్కడ దేవుడు కటౌటా, నమూనా, ఫ్లెక్సీయా, ఫోటోని కాదండి, ఆలయ నమూనా ఆర్ట్ కానీ ఆలయ నమూనా వచ్చింది, అది వద్దు. ఖచ్చితంగా అది సెంటిమెంట్ గాయపరుస్తుంది. మీ ఆరాధ్య దైవం, మీ కులదైవం అంటే ఫోటో పెట్టుకోండి, కాదండి. వెంకటేశ్వరం పెద్ద ఫోటో 10 అడుగులు పెట్టుకోండి, పూలదండ వేసుకోండి. కానీ ఆలయం సెట్ మాత్రం వద్దు, గోపురం సెట్ వద్దు. అది ఏ ఆలయమైనా, ఒక వెంకటేశ్వర స్వామే కాదు, అది ఏ ఆలయమైనా అలాంటి సెట్లు వద్దు. ఫోటోలు సింగిల్గా పెట్టుకోండి. ద్వారపాలకులు పెట్టడం, ఆలయ నమూనాలు పెట్టడం, ఆలయం చూడగానే వెంకటేశ్వర స్వామి లేదా మరొకరు దేవాలయంలో కనిపించడం అలాంటివి వద్దు. మీరు ఫోటోలు పెట్టుకు వ్యాపారం చేసుకోండి మాకు. వ్యాపార సముదాయాల్లో తమ కులదైవం ఇష్టదైవాలు కూడా పెట్టుకుంటాం, ఆ విధంగా మాత్రమే పెట్టాను తప్ప అవమానంగా చేసే విధంగా కూడా పెట్టలేదని ఆయన యాజమాన్యం ఎవరైతే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమిటి మరి ద్వారపాలకులు లేరా? జై విజయులు కనిపిస్తుంది, ద్వారపాలకులు ఉన్నారు, జై విజయులు ఉన్నారు, ఆ వెంకటేశ్వర ద్వారబంధాలన్నీ కనిపిస్తున్నాయి. మీరు తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా వెళ్ళండి, ఇలాంటి సెట్ ఎక్కడైనా ఉందా? ఫోటోలు ఉంటాయి, వెంకటేశ్వరం పెద్ద ఫోటోలు ఉంటాయి, అలాగే అమ్మవారి ఫోటోలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, శివలింగాలు ఉంటాయి. కానీ ద్వారపాలకులు, ఆలయం వచ్చే నమూనా సెట్లు ఇవన్నీ ఉండవు. మేము వారి సెంటిమెంట్ని గౌరవిస్తున్నాం. వారి భక్తి లేక చేశారు అనడం లేదు, భక్తితో మీరు చేశారు, సంతోషం. కానీ అక్కడ భగవంతుడు తాలూకా
వాళ్ళ ప్రాశస్యత, వాళ్ళ ప్యూరిటీ అంటారు, పవిత్రత. ప్రతి ఆలయానికి ఒక పవిత్రత, శాంటిటీ ఉంటుంది, సీక్రెట్నెస్ ఉంటుంది. దాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉంటుంది. ఆ సెంటిమెంటల్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. దాన్ని వారికి ప్రేమతో మేము చెప్పాం. కాబట్టి మీరు ఫోటోలు పెట్టి చక్కగా వ్యాపారం చేసుకోండి, కానీ ఆలయాలు కనిపించే విధంగా మాత్రం వద్దని మనం కోరుతున్నాం. ఇదే మా విజ్ఞప్తి స్థానిక ఎమ్మెల్యే గారు జోసిల్ నెహ్రూ గారు కానీ, పోలీసు వారికి కానీ, ఎక్కడితో ఈ సమస్యను ముగింపు పలకండి. మరి మేము అలాగే ఉంటాము, మేము ఏదో గ్లాసులు వేసుకుంటాం అంటున్నారు. గ్లాసులు అది కాదు, గ్లాసులు వేసినా ఆ నమూనా అలాగే ఉంటుంది. ఖచ్చితంగా మేము ఈరోజు ఈ హోటల్లో ఈ నమూనా కనిపిస్తే రేపు మరొక హోటల్లో అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మ నమూనా పెడతారు. ఏం పెట్టని గ్యారంటీ ఉందా? రేపు అన్నవరం సత్యనారాయణ నమూనా మరొక హోటల్లో మనం చూడాల్సి వస్తుంది. ఇలా చేస్తూ ఉంటే చివరికి ఆలయాలన్నీ కూడా, ఆలయ నమూనాలన్నీ హోటల్స్లో మనం కనిపిస్తే ఇక మన దైవాలకి ఇచ్చిన గౌరవం ఇదేనా? మన ఆలయాలకి ఇచ్చినటువంటి గొప్పతనమైన ఆధ్యాత్మికత ఇదేనా అని ఇతర మతాలకు చులకన అయిపోతాం, ఇతర దేశస్తుల దగ్గర చులకన అయిపోతాం. హిందూ ధర్మం అంటే చులకన అయిపోద్ది. ఆ చులకన పరిచే అవకాశం ఇవ్వద్దు దయచేసి. మనం టేబుల్ ముందు వెజ్ ఏదైతే మామూలుగా ఎన్వి వంటకాలు కాకుండా అదే టేబుల్ ముందు స్వామివారు ఎదురు ఉన్న 2 టేబుల్ వద్ద వెజ్ మాత్రమే వంటకాలు వడ్డించే ఏర్పాటు అయితే చేసుకున్నామని చెప్పుకొస్తున్నారు. ఆయన మీద ఉన్నటువంటి భక్తితోనే. మేము కోరేది ఏంటంటే ఆలయ నమూనాలు తీసేయండి, ఆలయ నమూనా వద్దు. మీరు ఫోటోలు పెట్టుకుంటే అన్ని హోటల్లో ఫోటోలు ఉంటాయి, మన ఇంట్లో ఫోటోలు ఉండవా? మన ఇంట్లో ద్వారపాలకులు పెడతామా? జై విజయులు చెప్పండి. విజయవాడ మీరు కనకదుర్గం అంటే మీకు ఇష్టం, ఆ అమ్మవారి ద్వారపాలకులు పెడతారా? చండీశ్వరుడు, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, జై విజయులు, లేకపోతే ఆంజనేయుడు, గరుకుమంతుడు, రామాలయం రాముడు ఫోటో పెడితే ద్వారపాలకులు పెడతామా? భద్రాచలం ఆలయ నమూనా పెడతామా ఇంట్లో? లేకపోతే ఇంకొక ఒంటిమెట్ట ఆలయ నమూనా పెడతామా? పెట్టం కదా. దేవుడి ఫోటోలు పెట్టుకోండి, పూజించుకోండి, దండలు వేయండి, ఏం చేయండి, కానీ దయచేసి ఆలయ నమూనాలు వద్దు. మీరు ఆ హోటల్ అనేసరికి నాన్ వెజ్ ఉంటుంది, పార్టీలు జరుగుతాయి, రకరకాలు ఉంటాయి. అలాంటప్పుడు ఆలయ నమూనాకు ఎదురుగా అది చూస్తే ఎవడో ఫోటో తీస్తాడు, అది ఎక్కడ చేస్తున్నట్టు కదా, ఆ ఎదురుగా ఆలయం కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. అంటే ఇది ఆలయం దగ్గర జరిగిందా, హోటల్లో జరిగిందా? మేమాంస వద్దు, అసలు అలాంటి చర్చ జరగకూడదు. అంటే ప్రధానంగా ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. అంటే ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు, మటన్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, చేపల వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ స్వామీజీ మాలలు ధరిస్తుంటారు. వాళ్ళు వ్యాపారం ఇస్తే కూడా చేయక తప్పదు. మరి ఇటువంటి దాంట్లో మరి మినహాయింపు ఏ విధంగా చూడాలంటారు? మీకు మేము చెప్పింది అర్థం కావడంలే. వారి వ్యాపారాలు చేసుకోనివ్వండి, ఇంకా బాగా సంపాదించుకోనివ్వండి. ఆలయాల సెట్లు మాత్రం మీ వ్యాపార కేంద్రాల దగ్గర వద్దు. మీకు అర్థమైంది మేము చెప్పేది. దయచేసి మనం మీడియా ముఖంగా మేము చెప్తున్నాం. ఇకపోతే ఏం చేస్తారండి? ఇకపోతే ఖచ్చితంగా మేము ఉద్యమం చేస్తాం. వారి గడ్డం పట్టుకొని కూడా చెప్పాం సాధువులుగా, ఎందుకంటే అందరూ మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. గడ్డం పట్టుకొని చెప్పాం, నాన్న వద్దు, నువ్వు ఇంకా మీ అభివృద్ధి జరగాలి, మీ హోటల్ బాగుండాలి కోరుకుంటున్నాం, దయచేసి వద్దు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బాధపడుతున్నారు, దాన్ని గౌరవించు. ద వాయిస్ ఆఫ్ పీపుల్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ప్రజల తాలూకా ఆ వాక్యాన్ని దైవవాక్యంగా మనం భావించాలి, ఖచ్చితంగా నువ్వు గౌరవించు అని చెప్పాం. మరి నేను ఎలాగే ఉంటాను, నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా హిందువులందరూ కూడా సహించరు. మేము కూడా అవసరమైతే టెంట్ వేసుకొని నిర్హార దీక్ష కూడా సాధు పరిషత్ మేము కూర్చుంటాం. దయచేసి అలాంటి అవకాశాలు ఇవ్వద్దు, లాండ్ ఆర్డర్ పరిస్థితి తెచ్చుకోవద్దు. దయచేసి ఇక్కడ ఉండే స్థానిక ప్రజాప్రతినిధి మీద మాకు ఎంతో నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతో వారిని కూడా మీరే ప్రారంభించారు, మీ మీద అపవాదు వద్దు. అనవసరంగా మీరు ఇష్యూ చేసుకోకండి. మీ నియోజకవర్గంలో మీరు సమస్య పరిష్కారం చేయకపోతే ఇక తిరుపతిలో సమస్యలు ఏం పరిష్కరిస్తారు అనే అపవాదు మీరు తెచ్చుకోకండి. మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసు వారికి కానీ, వారికి కానీ, ప్రభుత్వానికి కానీ, దయచేసి హిందువుల సెంటిమెంట్ని, ఆలయాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉన్నది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన అవసరమైతే వారు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఈ రెస్టారెంటే కాదు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా రెస్టారెంట్లో మరొకరు మన వ్యాపారం బాగుండాలని రేపు విజయవాడ కనకదుర్గమ్మ నమూనాలు, మొత్తం ఆలయాల నమూనాలు వచ్చేస్తే దానికి ఎవరు కారణం అవుతాడు? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? హూ విల్ రెస్పాన్సిబుల్? కాబట్టి దయచేసి దైవాన్ని దైవంగా చూడండి, దైవాన్ని వ్యాపారంతో ముడిపెట్టొద్దు. ఆలయాలు నమూనాలు వేసి వ్యాపార కేంద్రాలుగా ముడిపెట్టకండి. మన దేవుళ్ళు మనమే కించపరచొద్దు. దయచేసి మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడిని. మా స్వామీజీలందరం కూడా ఈరోజు చాలా బాధపడి వచ్చాము. ఖచ్చితంగా వారు మంచి నిర్ణయం తీసుకుంటారని, హిందువుల మనోభావాలు, ఆలయ పవిత్రతని గౌరవిస్తారని మేము ఆశిస్తున్నామండి.
చూస్తున్నా ఇది పరిస్థితి. ఇప్పుడైతే అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇప్పుడు సెట్లు వేశారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్నే ఆనవాయితీగా పాటించి ప్రతి హోటల్లో ఈ విధంగానే ఈరోజు వెంకటేశ్వర స్వామి కావచ్చు, మరొక రోజు అమ్మవారి కనకదుర్గ అమ్మవారి సెట్ వేస్తామంటూ ఈ విధంగా అపవిత్రం చేసే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్నైతే తీసుకునే విధంగా ఉందని వీళ్ళందరూ కూడా అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఆయన ఇప్పుడు టీడీటీకి సంబంధించిన బోర్డు మెంబర్ సభ్యులు కూడా ఉన్నారు. అదే ఆయన చేతుల మీద ఇది ఓపెన్ చేయడం అనేది కూడా చాలా బాధాకర విషయం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఆయనపై ఇటువంటి అపవాద పోవాలంటే ఇది పూర్తిగా తొలగించాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా స్వామివారి విగ్రహం పెట్టుకోమని చెప్పుతున్నారు. కానీ ఈ నమూనా ఏదైతే నమూనా ఉందో ఆ నమూనా అయితే అక్కడ ఏ విధంగా అయితే ఉందో శ్రీవారి ఆలయంలో ఆ విధంగానే ఇక్కడ నమూనా క్లియర్గా కనపడుతుంది. అదైతే తొలగించాలంటూ కూడా వీళ్ళందరూ కూడా అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తారు. దీనిపై తొలగించాలనే పక్షంలో మొత్తం అందరూ కూడా దీనిపై ఉద్యమం కూడా చేస్తామని చెప్పేసి ఇక్కడ ఏదైతే శ్రీనివాస సత్యనారాయణ సరస్వతి ఎవరైతే ఉన్నారో ఆయనంతా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. జగ్గంపేటలో ఉన్నటువంటి ఇది మల్లెపల్లి వద్ద ఉన్న రాయుడు గారి హోటల్ మిలిటరీ హోటల్లో అయితే ఇప్పుడు ఏదైతే శ్రీవారి ఆలయ నమూనాను ఏర్పాటు చేయడం అయితే వివాదాస్పదంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై హిందూ సంఘాలన్నీ కూడా మండిపడుతున్నాయి. ప్రధానంగా ఆలయ నమూనాని ఈ విధంగా ఏర్పాటు చేయడం, ఏదైతే ఆలయంలో ఏ విధంగా అయితే దర్శనం ఉంటుందో 7 గుమ్మాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఇక్కడ ఆ శ్రీవారిని చూసినట్టుగా కూడా ఉట్టిపడే విధంగా కూడా మార్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీన్ని పూర్తిగా తొలగించాలంటూ కూడా అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం దీనిపై విశ్వ హిందూ సంఘాలు మొత్తం అందరూ కూడా దీనిపై ఈరోజు రావడం, అలాగే స్వామీజీలు అందరూ కూడా పరిశీలించడం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది ఏదైతే విశ్వ హిందూ సంబంధించినటువంటి జేఏసీ నాయకులు ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ జరిగినటువంటి అంశాన్ని ఏ విధంగా చూడాలి? అసలు అది కూడా ఆర్ట్గా పెట్టడం జరిగింది. వ్యాపార సముదాయంలో ఇష్టదైవంగా కొలిసి పెట్టుకున్నామని చెప్పుకొస్తున్నారు. దీన్ని ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? అని నాకు మేము ఇది చూసిన తర్వాత మామూలు బయట వివాదం చూసి మేము ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి, అయితే అతన్ని మనం ఏంటంటే భక్తుడిగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాపం ఆయన భక్తితోనే పెట్టాడు. ఆయన ఖచ్చితంగా 100% భక్తితోనే పెట్టాడు. కాకపోతే ఏంటంటే ఒక ఫోటో పెడితే సరిపోయేది, అది నమూనాలాగా పెట్టేసరికి ఇప్పుడు వివాదమైంది. సింపుల్గా చెప్తా, మన అందరికీ అర్థమయ్యేలాగా చెప్తా. మన ఇంట్లో మనం దేవుడి ఫోటో, ఇదే వెంకటేశ్వర స్వామి ఫోటో మన ఇంట్లో పెట్టుకుంటాం, స్నానం చేసి ఉంటాం, పడుకుని ఉంటాం, టీవీ చూస్తూ ఉంటాం, రకరకాలుగా ఉంటాం. నాన్ వెజ్లు తింటాం, వెజ్ తింటాం, మనకు కావాల్సినవన్నీ తింటాం. కానీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ దేవాలయం గుర్తుపెట్టుకోవాలి, తిరుమల దేవాలయానికి వెళ్ళేటప్పుడు మద్యం కానీ మాంసం కానీ పైకి తీసుకెళ్ళటమే నిషేధం. అక్కడ తింటాం సంగతి వదిలేండి, పైకి తీసుకెళ్ళటమే నిషేధం. మరి అక్కడ అదే దేవుడు ఇక్కడ అదే దేవుడు కదా అని మాట్లాడితే అది వాదన మూర్ఖత్వం అవుతుంది, మెట్ట వేదాంతం అవుతుంది. సో దానికి దీనికి గుడికి మన ఇంట్లో ఉన్న పటానికి తేడా తెలుసుకోవాలి. మనం ఏదైతే సంప్రదాయాలు పెట్టుకున్నామో వాటిని మనమే గౌరవించాలి. మనం గౌరవించకపోతే వేరే వాళ్ళు ఎందుకు గౌరవిస్తారు? కాబట్టి ఏంటంటే అక్కడ చిన్న పొరపాటు ఏం జరిగిందంటే, దేవాలయం నమూనా ఎప్పుడైతే పెట్టారో నేను మామూలు హోటల్కి అయితే దర్జాగా తినొస్తాను. కానీ అప్పుడు ఈ హోటల్ ఇందాక మీరు చూసుంటారు, నేను చెప్పులు తీసి వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకున్నాను. నమస్కారం చేసుకున్న తర్వాత అసలు ఎందుకు ఆ నమూనా ఎప్పుడైతే దేవాలయం నమూనా కనబడిందో దానికి ఆ పవిత్రత మనం ఇవ్వాలి. అట్లాంటి పవిత్రత ఉండాల్సిన చోట ఎదురుకుండా కూర్చొని నాన్ వెజ్లు, నేను ఎదురుకుండా కాదు కొంచెం పక్కకి పెట్టుకున్నాను నాన్ వెజ్, ఇవన్నీ కాదు. మనం మొత్తం ఈ పరిస్థితి వల్ల 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళ సెంటిమెంట్లన్నీ దెబ్బతింటున్నాయి. సో దాన్ని గౌరవించాలి. మనకి ఒక సంప్రదాయం ఏముందంటే, ఒక ఊరి కోసం ఒక మనిషిని వదిలేసుకోవచ్చు, మనం ఒక రాష్ట్రం కోసం ఒక ఊరినే వదిలేసుకోవచ్చు, ఒక దేశం కోసం ఒక రాష్ట్రాన్ని వదిలేసుకోవచ్చు అని ధర్మం చెప్తోంది, హిందూ ధర్మం చెప్తుంది. అలాంటప్పుడు మనం కొంచెం ఖర్చు పెట్టి చేసుకున్నాం కరెక్ట్. ఇంతమంది సెంటిమెంట్లు, హిందువుల సెంటిమెంట్లు దెబ్బతింటున్నప్పుడు మనం చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే తప్పే ఉంది. ఒకవేళ ఈ పని చేయకపోతే కనుక అప్పుడేమవుతుందంటే, ఈ హోటల్ని ఎవరైతే ప్రారంభించారో జ్యోతుల నెహ్రూ గారు తప్పేం లేదు, ఆయన ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే కాబట్టి చేశారు. కానీ ఆయనకు ఇంకో అదనపు బాధ్యత ఉంది. టీటీడీ మెంబర్గా ఇలాంటివన్నీ జరగకుండా చూడాల్సిన బాధ్యత జ్యోతుల నెహ్రూ గారి మీద ఉంది. అలాంటి జ్యోతుల నెహ్రూ గారు ఆయన నియోజకవర్గంలో దీన్ని ఎందుకు పట్టించుకోలేదు? పోని సరిగా ముందు చూడలేదు. వివాదం జరిగిన తర్వాత ఇమీడియట్గా పరిష్కరించాలి కదా, ఎందుకు పరిష్కరించలేదు? జ్యోతుల నెహ్రూ గారు అంటే మాకు చాలా ఇష్టం, మాకు మా సన్నిహితులు, మేము ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం, టీవీల్లో కూడా మేము మాట్లాడుకుంటాం. కానీ ఇది ధర్మానికి సంబంధించిన విషయం. మీరు రేపొద్దున టీటీడీ మెంబర్గా అక్కడ తిరుమలలో కూర్చొని మీరు మాట్లాడతారు, హిందువులుగా మీరు ఇచ్చేయండి వచ్చేయండి అని మాట్లాడతారు. అప్పుడు ఏ హిందువు ఏమంటాడంటే, నువ్వు నీ ఊళ్ళో నువ్వే సరిగా చేయలేవు, నువ్వు మాట మేము ఎందుకు వినాలి అంటే, అసలు జ్యోతుల నెహ్రూ గారి పరిస్థితి ఏంటి? ఆయన గౌరవం ఎంత తగ్గిపోతుంది? టీటీడీ గౌరవం, పాలక మండలి గౌరవం ఎంత తగ్గిపోతుంది? టీటీడీ చైర్మన్ ఎంత వాల్యూ తగ్గిపోద్ది? ఆఖరికి ఇలాంటి మెంబర్ని పెట్టుకున్నామా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బాధపడే పరిస్థితి రాదా?
ఎక్కడి దాకా వెళ్తుంది ఈ విషయం, ఎక్కడి దాకా వెళ్తుంది? టీటీడీ మెంబర్గా ఉన్న జ్యోతుల నెహ్రూ గారు దీన్ని ప్రారంభోత్సవం చేయడం వల్ల ఇది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మెంబర్లను పెట్టారా అన్న దాకా వెళ్తుంది. ఎందుకు మనం అంత దాకా తెచ్చుకోవడం? చిన్న సింపుల్గా మా అయిపోయేదానికి, చిన్న సెంటిమెంట్గా చిన్న మార్పు చేసుకుంటే అయిపోయేదానికి దీన్ని ఎందుకు వివాదం చేసుకోవడం? ఎందుకు టీటీడీ గౌరవాన్ని పోగొట్టడం? ఎందుకు జ్యోతుల నెహ్రూ గారి గౌరవం పోవడం? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మాలాంటి వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి తీసుకురావడం? మీరు ఎలాంటి వాళ్ళని పెడుతున్నారు? మీరు టీటీడీలో మీరు రాజకీయం కోసం అని చెప్పి ఎలాంటి వాళ్ళని పెడుతున్నారని చెప్పి నాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేసే పరిస్థితి ఎందుకు రావాలి? నాలా మిత్రులు లాంటి జ్యోతుల నెహ్రూ గారిని మేము ప్రశ్నించే పరిస్థితి మాకు ఎందుకు రావాలి? సింపుల్గా జ్యోతుల నెహ్రూ గారికి చెప్తున్నాం, దయచేసి ఇమ్మీడియట్గా దీన్ని పరిష్కరించండి. చిన్న సమస్యను చిన్నగానే పరిష్కరించండి, లేకపోతే ఇది పెద్ద సమస్య అవుతుంది. మాలాంటి వాళ్ళం ఇక్కడికి వచ్చి ధర్నాలో లేకపోతే నిరాహారదీక్షలో ఇంకోటో చేసే పరిస్థితి ఎందుకు? అంత సింపుల్గా పరిష్కరించండి జ్యోతుల నెహ్రూ గారు. మీకు తెలుసు, మీరంటే మాకెంత అభిమానం మీకు తెలుసు. సింపుల్గా ఈ వివాదాన్ని మీరే పరిష్కరించండి, లేకపోతే కనుక వివాదం పెద్ద అవుతుంది. అంటే వ్యాపార సముదాయాల్లో మరి ఈ విధంగా ఇష్టదేవాన్ని పెట్టుకోవడం ఏ విధంగా అభ్యంతరం? అంటే ఇది కేవలం గుడా ఆర్ట్గానే చెప్పుకొస్తున్నారు. ఒక నమూనా 2 అడుగుల విధానంలో పెట్టారు. అంటే టైం ఉంటే నేను ఒక కథ చెప్తా. వివేకానందుడు ఇంగ్లాండ్కి వెళ్ళాడు స్పీచ్ ఇవ్వడానికి. వెళ్తే అక్కడ ఒక పెద్ద రాజుగారు ఉన్నారు కదా, ఇంగ్లాండ్ రాజుగారు. అక్కడ మీరంతా ఎవరికి గౌరవం ఇవ్వరంటే, ఒకసారి మీ నాన్నగారు మీరు ఎంత గౌరవం ఇవ్వంటే, ఒకసారి అలాగా మాకు గౌరవం ఇవ్వడం తెలియదా అని చెప్పి, అదేమంటే బొమ్మలే కదా, దేవుడిని బొమ్మలే కదా, పటాలే కదా అని చెప్పి మాట్లాడాడు ఆయన. సరే, అదే రాజుగారు వివేకానందుడిని గౌరవించడం కోసం వాళ్ళ ఇంటికి భోజనాన్ని పిలిచాడు. భోజనానికి పిలిస్తే ఈయన భోజనానికి వెళ్ళాడు. రాజుగారు ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనానికి వెళ్తే ఎదురుకుండా ఆ రాజుగారి వాళ్ళ తాలూకా వాళ్ళ నాన్నగారిది పెద్ద పటం ఉంది. ఒకసారి ఏంటి అండి ఇది అన్నాడు. మా నాన్నగారి ఫోటో అండి అన్నారు. ఒకసారి తీసుకురండి, దగ్గర నుంచి చూస్తానని చెప్పి తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఫోటోని వేసి నేలకేసి కొట్టి దాని మీద మొహాన్ని ఉమ్మేశాడు. రాజుగారికి కోపం వచ్చింది. ఏమండి, మా నాన్నగారి మీద మీరు కాలు వేసి తొక్కుతారా, మీరు ఉమ్ముతారా? ఇది పటమే కదా, మీ నాన్నగారు ఎప్పుడో పోయారు కదా, పటమే కదా. కాబట్టి పటమే కదా, విగ్రహమే కదా అంటే కొడాలి నానికి ఏమైంది? ఇది విగ్రహమే కదా, ఆంజనేయ స్వామి విగ్రహమే కదా, కాలే కదా, చెయ్యే కదా అన్నాడు. పాపం అని అనకూడదు ఇప్పుడు హాస్పిటల్లో. కాబట్టి దేనికి దానికి తేడా తెలియాలి. మనం ఇంట్లో ఇందాక నేను అందుకే మీకు మొదట్లోనే చెప్పాను, మన ఇంట్లో పటం ఉంటుంది, వెంకటేశ్వర పటం ఉంటుంది, దాన్ని ఎదురుకుండా మనం నాన్ వెజ్ తింటాం, అన్నీ చేస్తాం, ఈవెన్ సంసారం చేస్తాం. అలాగని చెప్పి దేవాలయంలోకి వెళ్ళి సంసారం చేస్తామా? తేడా తెలియక్కర్లేదా? ధర్మం తెలియక్కర్లేదా? ఆచారం తెలియక్కర్లేదా? వితండవాదం చేస్తే కుదరదు. వితండవాదం చేస్తే వివాదం అవుతుంది. వితండవాదం చేయకుండా సింపుల్గా అందరి సెంటిమెంట్లు గౌరవించి, తమ్ముడు మంచి భక్తితో పెట్టుకున్నాడు. నేను మొదటి నుంచి చెప్తాను, తమ్ముడు మంచి భక్తితో పెట్టుకున్నాడు. అందరి సెంటిమెంట్ని కూడా మీరు గౌరవించి సింపుల్గా పరిష్కరించండి. జ్యోతుల నెహ్రూ గారు సింపుల్గా పరిష్కరించండి. తమ్ముడు అనవసర వివాదానికి వెళ్ళినా జ్యోతుల నెహ్రూ గారు దీన్ని చిన్న వివాదమే అని పరిష్కరించకపోయినా పెద్ద వివాదం అవుతుంది, జాగ్రత్త. జై శ్రీరామ్. ఇది పరిస్థితి. సనాతన ధర్మం సంబంధించిన వాళ్ళు కూడా దీనిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రోజు అయితే భారీ ఎత్తున అయితే ఇక్కడ రావడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పటాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. సాక్షాత్తు అక్కడ ఏదైతే తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి ఆ నమూనా ఏవైతే ఉందో ఆ విధంగానే ఇక్కడ కనిపిస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. దీంతో భక్తిభావంతో ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు. కానీ ఈ విధంగా వ్యాపార సముదాయాల్లో అలాగే ఒక నాన్ వెజ్ వంటకాలు వండుతూ అది కూడా మిలిటరీ హోటల్లో పెట్టుకుంటూ ఈ విధంగా చేయడం ఇక్కడ సరైనది కాదు. దీన్ని తొలగించాలంటూ అలాగే స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అలాగే టీడీటీ బోర్డు సభ్యులుగా కొనసాగుతున్నటువంటి జ్యోతుల నెహ్రూ గారు దీన్ని ఓపెన్ చేయడం కూడా చాలా బాధాకర విషయం అంటూ కూడా దీన్ని వెంటనే ఆయన కూడా చొరవ తీసుకుని వెంటనే తొలగించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయాలంటూ కూడా లేని పక్షంలో మేమంతా కూడా దీనిపై ఆ ఉద్యమం చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ జిల్లా జగ్గంపేట నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.